వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన మెడికల్ రిలేటెడ్ ఉండే ఐటమ్ చూపిపోతాను. ఇది మీకు హనీ విత్ గార్లిక్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు రెండే పదార్థాలు కాబట్టి కొద్ది నేను ఆల్రెడీ డాబర్ హనీ తీసుకున్నాను. నేను మీకు నేచురల్గా పల్లెటూరులో ఎక్కడ దొరికితే మీకు లేదా విలేజ్ సైడ్ ఎక్కడ తెచ్చిస్తే అది ఇంకా బాగుంటుంది. అది తీసుకోండి. ప్లస్ నేను ఒక పెద్ద పెద్ద 2 గార్లిక్ని వచ్చి పెట్టుకున్నాను అండి. ఒక 20 పల్లెలు ఉన్నాయి. ఒక 20-30 పీసులు ఉన్నాయి దీంట్లో. సో దీన్ని నేను ఇప్పుడు ఎలా చేయడం చూపిస్తానండి. చిన్న మీడియం సైజులో తీసుకోండి, పెద్ద పెద్దగా ఉంటే వద్దు. మీడియం సైజ్ తీసుకుని దీన్ని జస్ట్ మీరు ఇలా అని మంచిగా దానిలో డిప్ అవ్వాలి కాబట్టి ఇలా దీన్ని ఫోర్క్తో వెళ్తే మీరు ఇలా 2-3 పొడుచుకొని 2-3 సార్లు ఇలా పట్టుకొని మీరు హోల్డ్ చేసుకోండి. ఇట్లా జస్ట్ పొడవండి. ఇట్లా పొడిచిన తర్వాత దీనిలో అన్నీలో యాడ్ చేసి పెట్టుకోండి. సో ఇలాగే అన్నీ చేసుకొని తర్వాత మీకు చూపిస్తాను. నేను అన్ని గార్లిక్ నేను ఫోర్క్స్ అయితే నేను హోల్డ్ చేసుకున్నానండి. ఇలా చేసి దీన్ని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్, ఆల్రెడీ నేను కంటైనర్లో పెట్టుకున్నాను కాబట్టి మీరు కూడా ఎయిర్ టైట్ కంటైనర్ లేకపోతే గ్లాస్ కంటైనర్లో పెట్టుకోండి. ఇవి పెట్టుకుని మినిమం 4 days అండి. 4 days దీన్ని మంచిగా నానాలి. నానిన తర్వాత రోజు ఒక్కొక్క పీసు లేదా 2 పీస్ తినండి. పరిగెడితే తింటే ఇంకా మంచిది, లేకపోతే మీరు పరిగెడతారు ఎప్పుడు టైం అప్పుడు తినండి. ఇది తింటే చాలా మంచిదండి. ఎందుకంటే బాడీలో ఉండే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొందరగా డైల్యూట్ చేస్తుంది. మంచిగా టేస్ట్. ప్లస్ మీరు హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు కూడా హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. ఎక్కడ నాజల్ బ్లాక్ అయ్యే వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా ఇది చాలా క్లియర్ చేస్తుందండి. మంచి రెమెడీ ఇది. మీరు ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీరు కూడా ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.